దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. భూమి ప్రకృతి అద్భుతాలతో నిండి ఒక అద్భుతమైన గ్రహం. పచ్చని అడవులు, ఆకాశాన్ని తాకే పర్వతాలు, నీలి సముద్రాలు, సుందరమైన నదులు, ఇవి అన్ని మనిషి జీవనానికి అనుకూలంగా ప్రకృతి ఇచ్చిన వరాలు. ఆహ్లాదకరమైన వాతావరణం, జీవ వైవిధ్యం, సహజ వనరులు ఇవన్నీ కలిసి మనకు నివసించడానికి అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించాయి. కానీ ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో అంతే భయానకంగా కూడా ఉంటుంది. ఈ ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు మనిషి జీవనానికి పూర్తిగా విరుద్ధంగా ఉంటాయి. అక్కడ ఒక చిన్న తప్పు కూడా ప్రాణాంతకరంగా మారవచ్చు. ఇప్పుడు ఇలాంటి ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర ప్రదేశాల గురించి తెలుసుకుందాం. నార్త్ సెంటినల్ ఐలాండ్. భారతదేశంలోని అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న నార్త్ సెంటినల్ ఐలాండ్. ఈ దీవిలో నివసించే సెంటినెలీస్ తెగ వేల ఏళ్లుగా బాహ్య ప్రపంచానికి దూరంగా జీవిస్తుంది. వీరు ఎలాంటి ఆధునిక నాగరికతను అంగీకరించారు. తమ జీవన విధానాన్ని కాపాడుకోవడం కోసం చాలా కఠినంగా ఉంటారు. ఎవరైనా దీవికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తే వెంటనే బాణాలతో దాడి చేశారు. అందుకే ఈ ప్రాంతానికి వెళ్లడం పూర్తిగా నిషేధం. ఇది వారి రక్షణ కోసం కూడా తీసుకున్న నిర్ణయం. డెత్ వ్యాలీ. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న డెత్ వ్యాలీ భూమిపై అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రదేశంగా ప్రసిద్ధి. ఇక్కడ ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల కంటే ఎక్కువగా చేరుతాయి. నీటి కొరత, మండే వేడి, ఎండ గాలులు ఇవి కలిసి ఈ ప్రాంతాన్ని ప్రమాదకరంగా మారుస్తాయి. ఇక్కడికి పర్యాటకులు వెళ్ళవచ్చు, కానీ సరైన జాగ్రత్తలు లేకపోతే డీహైడ్రేషన్ వల్ల ప్రాణాపాయం ఏర్పడవచ్చు. లెన్ నట్రోన్. టాంజానియాలోని లెన్ నట్రోన్ బయటకు ఎంత అందంగా కనిపిస్తుంది, కానీ ఈ అందం వెనుక భయంకరమైన నిజం దాగి ఉంది. ఈ సరస్సులోని నీరు తీవ్ర క్షారత్వంతో ఉంటుంది. చర్మాన్ని తాకితే కాలిన గాయాల్లా మారుతుంది. కళ్ళలో పడితే తీవ్రమైన మంట కలుగుతుంది. ఈ ప్రాంతం గాలి కూడా ప్రమాదకరమే. మనుషులు ఇక్కడ జీవించడం అసాధ్యం, కానీ కొన్ని ప్రత్యేక పక్షులు మాత్రం ఇక్కడ జీవించగలవు. స్నేక్ ఐలాండ్. బ్రెజిల్లోని స్నేక్ ఐలాండ్ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర దీవుల్లో ఒకటి. ఇక్కడ ప్రతి చదరపు మీటర్కు ఒక విషపూరిత పాము ఉంటుందని చెబుతారు. గోల్డెన్ ల్యాన్స్ హెడ్ వైపర్స్ అనే అత్యంత ప్రమాదకర విషపూరిత పాములు ఇక్కడ ఉంటాయి. వాటి కాటు పడితే కొన్ని నిమిషాల్లోనే ప్రాణాలు పోతాయి. అందుకే దీవికి వెళ్లడం పూర్తిగా నిషేధం. డానాకిల్ డిప్రెషన్. ఇథియోపియాలోని డానాకిల్ డిప్రెషన్ భూమిపై ఉన్న అత్యంత వేడి మరియు ప్రమాదకర ప్రదేశాల్లో ఒకటి. ఇక్కడ ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల వరకు ఉంటాయి. అగ్నిపర్వతాలు, విషవాయువులు, యాసిడ్ పూల్స్ ఈ ప్రాంతాన్ని మరింత ప్రమాదకరంగా మారుస్తాయి. ఇక్కడి నేల రంగురంగులుగా కనిపించినా అది ప్రమాదకర రసాయనాలతో నిండిపోయి ఉంటుంది. స్కెల్టన్ కోస్ట్. దక్షిణ అంగోలా నుంచి ఉత్తర నమీబియా వరకు ఉన్న ఈ తీర ప్రాంతాన్ని స్కెల్టన్ కోస్ట్ గా పిలుస్తారు. ఇక్కడి తీవ్రమైన ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా ఆ పేరు వచ్చింది. వడగాలులు ఎక్కువగా వీచడంతో అనేక పడవలు, ఓడలు తీరానికి కొట్టుకొచ్చాయి. ఈ ప్రదేశంలో ఏనుగులు, తాబేళ్లు, తిమింగలాలు తదితర జీవాల కళేబరాలు దర్శనమిస్తుంటాయి. ఈ ప్రాంతంలో హైనాలు, సింహాలు ఎక్కువగా సంచరిస్తుంటాయి. నార్త్ యంగస్ రోడ్. బొలిమియాలోని నార్త్ యంగస్ రోడ్ డెత్ రోడ్ గా ప్రసిద్ధి. ఒకవైపు లోతైన లోయలు, మరోవైపు కొండలు, మధ్యలో సన్నని రహదారి. వర్షాలు పడితే రహదారి జారుడుగా మారుతుంది. పొగమంచు కారణంగా దారి కనిపించదు. ఒక చిన్న తప్పు కూడా ప్రాణాంతకరంగా మారవచ్చు. బెర్ముడా ట్రయాంగిల్. అట్లాంటిక్ సముద్రంలో ఉన్న బెర్ముడా ట్రయాంగిల్ ప్రపంచంలోని అత్యంత మిస్టరీతో కూడిన ప్రదేశం. ఇక్కడ అనేక విమానాలు, ఓడలు అకస్మాత్తుగా గురవుతున్నాయి. ఇవి ఎందుకు జరుగుతున్నాయో ఇప్పటికీ స్పష్టత లేదు. సాహెల్ ప్రాంతం. ఆఫ్రికాలోని సాహెల్ ప్రాంతం తీవ్రమైన నీటి కొరతతో బాధపడుతుంది. వర్షపాతం చాలా తక్కువగా ఉండడంతో పంటలు పండడం కష్టం. ఆహార కొరత వల్ల లక్షలాది మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒమియాకాన్ గ్రామం. రష్యాలోని ఒమియాకాన్ ప్రపంచంలోని అత్యంత చల్లని నివాస ప్రదేశం. ఇక్కడి ఉష్ణోగ్రతలు -71 డిగ్రీల వరకు పడిపోతాయి. అయినా కూడా కొంతమంది ప్రజలు ఇక్కడ జీవిస్తున్నారు. ఇలా చూస్తే ఈ భూమి అందాలతో పాటు ప్రమాదాలతో కూడిందని అర్థమవుతుంది. ప్రకృతి మనకు జీవనాన్ని ఇస్తుంది, అదే సమయంలో మనని రక్షించే శక్తి కూడా కలిగి ఉంది. అందుకే ఇలాంటి ప్రదేశాలను సందర్శించే ముందు సరైన అవగాహన, జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. లేకపోతే ఒక చిన్న తప్పు కూడా ప్రాణాంతకరంగా మారవచ్చు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.